తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సీనియర్ నేత వైగో నాయకత్వంలోని ఎండీఎంకే పార్టీ త్వరలో విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీకి దగ్గర కాబోతోంది. ఈ మేరకు వైగో ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా ఈ నెల 27న ఎండీఎంకే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చే కీలక నిర్ణయాన్ని పార్టీ అధినేత వైగో తీసుకుంటారని రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఎండీఎంకే పార్టీ ప్రస్తుతం డీఎంకే కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న సంగతి తెలిసిందే. తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ నేత వైగో నేతృత్వంలో మరుమలార్చే ద్రవిడ మునేట్ర కజగం ఎండీఎంకే పార్టీ డీఎంకే కూటమి నుంచి వైదొలగాలని దాదాపు నిర్ణయించుకున్నట్టు సమాచారం. అంతేకాదు, ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సారథ్యంలోని తమిళిగా వెట్టి కజగం టీవీకే ప్రభుత్వానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు రాజకీయ వర్గాల సమాచారం. ఈ నెల 27న ఎండీఎంకే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో డీఎంకే కూటమి నుండి బయటకొచ్చే కీలక నిర్ణయాన్ని పార్టీ అధినేత వైగో తీసుకుంటారని తెలిసింది. అయితే వైగో ఈ నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదంటున్నారు నిపుణులు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎండీఎంకే తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు డీఎంకే ఉదయించే సూర్యుడి గుర్తుపై పోటీ చేసి విజయం సాధించారు. దీంతో వారు నేరుగా విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడానికి అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయించే సూర్యుడి గుర్తుపై పోటీ చేసి గెలిచిన ఇద్దరు డీఎండీకే ఎమ్మెల్యేలు ఏం చేస్తారన్నది తెరమీదికొచ్చిన ప్రశ్న. అయితే సదరు ఇద్దరు ఎమ్మెల్యేలతో పదవులకు రాజీనామా చేయించి ఉప ఎన్నికలలో మరోసారి పోటీ చేయించాలనేది డీఎండీకే పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. అంతేకాదు, ఉప ఎన్నికలు గెలిచిన తర్వాత విజయ్ నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతివ్వాలనేది డీఎండీకే పార్టీ యోచనగా కనిపిస్తోంది. తమిళనాడులో గత వారం రోజులుగా అనేక ఆసక్తికర రాజకీయ పరిణామాలు సంభవించాయి. ఈ పరిణామాలన్నీ విజయ్ సర్కార్కు డీఎండీకే పార్టీ దగ్గరవుతుందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రజాపనుల శాఖ మంత్రి అదవ్ అర్జున్ డీఎండీకే అధినేత వైగోతో సమావేశమయ్యారు. ఆ మరుసటి రోజే సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి విజయ్తో వైగో స్వయంగా సమావేశమయ్యారు. ఈ ఇద్దరు నేతల మధ్య అరగంటకు పైగా సమావేశం జరిగినట్టు సమాచారం. ప్రధానంగా రాజకీయ అంశాలే ఇద్దరి మధ్య చర్చకొచ్చినట్టు సమాచారం. మరోవైపు వైగో కుమారుడు తిరుచిరాపల్లి ఎంపీ అయిన దురై వైగో విజయ్ ప్రభుత్వానికి బహిరంగంగా మద్దతు తెలియజేస్తూ మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఇది కేవలం ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నమని దురై వైగో కొట్టిపారేశారు. గతంలోని డీఎంకే ప్రభుత్వం హయాంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. కాగా వాటితో పోలిస్తే ఇప్పుడు నేరాలు గణనీయంగా ఏమీ పెరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. డీఎంకే గుర్తుపై పోటీ చేయడం అనే దురదృష్టం వల్లే తాము టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వలేకపోతున్నామని దురై వైగో ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే డీఎంకే మాజీ మిత్రపక్షాలైన వీసీకే, ఐయుఎంఎల్, సిపిఐ, సిపిఎం వంటి పార్టీలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు ఎండీఎంకే కూడా అదే బాటలో పయనించబోతోంది. ఏప్రిల్ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గుర్తుపై 4 స్థానాల్లో పోటీ చేసిన ఎండీఎంకే రెండింతా గెలిచింది. ఒకవేళ ఆ ఇద్దరు ఎమ్మెల్యే రాజీనామా చేస్తే తమిళనాడు అసెంబ్లీలో ఖాళీల సంఖ్య 8కి చేరుకుంటుంది. ఇందులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ రాజీనామా చేసిన తిరుచి ఈస్ట్ స్థానం కూడా ఉంది.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను చాలా మంది తక్కువగా అంచనా వేశారు. సినీ గ్లామర్ తప్ప రాజకీయ టక్కుటమార విద్యలు తెలియవని అనుకున్నారు. అయితే అందరి అంచనాలు తప్పని విజయ్ నిరూపిస్తున్నారు. ఒక్కొక్కటిగా ప్రతిపక్ష పార్టీలను టీవీకి శిబిరంలోకి ఆకర్షిస్తున్నారు. తమిళనాడులో ఇటీవల సంభవిస్తున్న పరిణామాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. మొత్తం మీద విజయ్ తన చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏదేమైనా తమిళనాడు రాజకీయాలలో విజయ్ తన మార్క్ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.